దేవుడు ఆ మాటను అతని ద్వారా ప్రవచనం పలికించాడనమాట. ఒక మనుషుడు ఎలాగైనా యూద జనాంగం కొరకు చనిపోవలసిందే అని అన్నారు. కనుక చనిపోవలసింది అనేటువంటి మాట కూడా ఏంటంటే ఒక ప్రధాన యాజకుడు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క చావుకు సమ్మతించి అది జరిగించినటువంటిగా. అలా జరగకపోతే కనుక మనకు రక్షణే లేదు. నిజంగా యోధ అప్పచెప్పకపోతే రక్షణ లేదు, సిలువ లేదు కదా. సిలువ ఉంటేనే కదా మనకు రక్షణ. కనుక రక్షణ పొందాలంటే మనకు సిలువ అవసరమైనది. అందుకే ఆయన ఒప్పందం చేసుకుని పైనుంచి తండ్రి దగ్గర ఒప్పందం చేసుకుని కిందకు వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు, అది మనం గుర్తుంచుకోవలసినటువంటి వారమైన. అలాగే ఈ లోయలో మొట్టమొదటిసారి దిగేసరికి మరి తీర్పుకు వెళ్ళేటప్పుడే అనేసారు, ఆయన మంచివాడరా బాబు, ఎందుకు అలా చేస్తున్నారంటే అప్పుడు కొంతమంది వేసేయాలి, సిలువేసేయాలి, రాజుని నేనే అంటున్నారు, యూదుల రాజుకు నేనే అంటున్నాడు, ఈ రాజదోషం చేస్తున్నాడు, దేవదోషం చేస్తున్నాడు అనేటటువంటి కొన్ని నిందలు అవమానాలు కూడా ఆయన మీద మోపేస్తారు. అప్పుడు సర్లే ఇంకా ఎలాగైనా యూదుల కొరకు ఒక మనిషి అంటే అది నమ్ముతున్నారు వాళ్ళు, యూదుల కొరకు ఒక మనిషి ప్రాణం పెట్టాలని. ఆ మనిషి ఈ మనిషి అనుకోవట్లేదు, ఆ మనిషి దేవమానవుడు అనేటువంటి యేసుక్రీస్తు ప్రభువారని అనుకోవట్లేదు. యాదాలాపంగా అనేసాడు, ఒక మనుషుడు యూదుల కొరకు ఎలాగైనా ప్రాణం పెట్టాలి కదా అని ప్రధాన యాజకుడు అనిపోయి, యూదుల కొరకు ఒక మనిషి చనిపోవడం మంచిదే కదా యూదుల తరపున అనేటువంటి మాట. అందుకే ఎవరు ఇతను సన్నిహితుని సభవాడు, ఆ సభకు ప్రధాన యాజకుడు కనుక అతడు పలికినటువంటి మాట మరి ఇది ప్రభుకి ఏమైందంటే ఓహో అనుకుని ప్రభుకి ఆదరణ కలిగి, మన కొరకు ఒక వ్యక్తి ఉన్నాడు కదా ఆదరించే మాట చెప్పడానికి అనేటటువంటి ఆ మాటను ఆయన ఒకవేళ కష్టంగా మాట్లాడినా, తెలిసిన తెలుసుకోకుండా మాట్లాడినప్పటికీ కూడా అది సంతోషమే కలిగించిందంటే యేసుక్రీస్తు ప్రభు వారికి. సభలో వారందరూ కూడా ప్రభుని తిట్టారంట, కానీ ప్రధాన యాజకుడు ఈ మంచి మాట చెప్పాడటండి. అందరూ కూడా తిట్టారట, మంచోడు కదా అని యేసుక్రీస్తు ప్రభు గారు. ఈ ప్రధాన యాజకుడు మాత్రమే ఒక మనుషుడు యూదుల కొరకు చనిపోవడం మంచిదే కదా అంటే ఆ మంచిదే కదా అనేటువంటి మాటలో ఆదరించాడు, ఆ వ్యక్తి నన్ను ఆదరించాడని ఈయన ఆదరణ పొందగలిగేటట్టు యేసుక్రీస్తు ప్రభువారు. అలాగే ఇంకొంచెం దూరం వెళ్ళగానే ఆ తీర్పు తీర్చే సమయంలో ఒక గొప్ప మాట వినబడింది. ఏమని? ఆ నీతిమంతుని జోలికి నీవు పోవద్దు. యూదుల కొరకు ఒక మనిషి చనిపోవడం మంచిదే కదా అన్నాడు కదా ప్రధాన యాజకుడు. అయితే మంచిదే కదా అంటే ఒక మనుషుడు ప్రాణం పెట్టడం, ఈ మనుషుడు మంచి కొరకే నేను ప్రాణం పెడతాను, ఒక ఆదరణ దొరికింది అక్కడ. ఇంకోటి ఇక్కడ ఏంటంటే ఆ నీతిమంతుని జోలికి నీవు పోవద్దు. ఈ రాత్రి నేను కలగన్నానయ్యా అని పిలాతు యొక్క భార్య ఏం చేసిందంటే ఒక కాగితం రాసి పంపించింది, తీర్పు తీర్చేటటువంటి పిలాతు. ఆ పిలాతు దగ్గరికి ఒక కాగితం పంపించింది. మత్తయి 27:19 మనం చూసినట్లయితే కనుక, నేను ఈ సమయంలో ఒక కల కన్నాను, ఏంటో తెలుసా, తీర్పు జరుగుతూ ఉంది. ఆ తీర్పులో నువ్వెవరికైతే తీర్పు తీరుస్తున్నావో ఆ యేసుక్రీస్తు ప్రభువారు జడ్జిగా ఉన్నారు, నువ్వేమో ఒక ముద్దాయిగా ఉన్నావు. కనుక ముద్దాయిగా ఉన్నటువంటి నీకు ఒక శిక్ష విధింపబడుతూ ఉంది. నాకు తుళ్ళుని మెలకు వచ్చింది. నాకు మెలకు వచ్చినప్పటికీ ఆ నీతిమంతుడు ఆయన ఎవరు? అనీతిమంతుడు కాదు, ఆ నీతిమంతుడికి మరి జోలికి నువ్వు వెళ్ళవద్దు. ఇదిగో నాకు కల వచ్చింది, నీకు శిక్ష విధించబడుతుంది కనుక ఇందులో నువ్వు తీర్పు తీర్చడానికి వీల్లేదంటే ఆయన ఉత్తరం చదువుకుని, భార్య రాసి ఉత్తరం చదువుకుని శుభ్రంగా నీళ్లు పట్టుకెళ్ళి పక్కకు వెళ్ళి శుభ్రం చేతులతో కడిగేసుకుని, ఈ దోషం నా మీద వద్దు, ఈ నీతిమంతుని జోలికి నేను రాను. ఎంత గొప్ప ఆదరణ! శత్రువులో నుంచి వస్తుంది ఆదరణ. ఇప్పుడు అలాగే మనకు కూడా చర్చిల మీద దాడులు జరుగుతున్నాయి, సంఘాల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి దాడులు జరిగేటప్పుడు కొంతమంది మత వ్యతిరేకులు, అంటే క్రీస్తు మత వ్యతిరేకులు చాలామంది ఏం చేస్తున్నారంటే తిరుగుబాటు చేస్తున్నారు. అది వారికి తెలియట్లేదు, వారికి అది శిక్షగా మారుతుందని, అది వారికే ఒకప్పుడు హానికరంగా మారుతుందని. మరి ఏమీ చేయనటువంటి క్రైస్తవుల జోలికి, వాళ్ళ జోలికి వెళ్లకుండా ఉండే క్రైస్తవుల జోలికి వాళ్ళు వస్తున్నారంటే కనుక అది వారికి అది మేలుకరమ కాదని వారికి తెలియట్లేదు. అందుకే యేసు ప్రభు శిలువ మీద ఉన్నప్పుడు ఏమన్నారు? తండ్రి, వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని ప్రార్థన చేశారు. అలాంటి ప్రార్థన మనం కూడా చేస్తున్నాం. అయ్యో ప్రభా, పలానా చోట చర్చి మీద దాడులు, మరి క్రైస్తవుల మీద దాడులు, వారిని హింసిస్తున్నారు, రంపాలతో కోసేస్తున్నారు, వారిని మానభంగం చేస్తున్నారు,
వారు ఎంత ఆనందపడుతున్నారు, వాళ్ళకి ఎంత శిక్ష వేసేసి వాళ్ళకి శ్రమిస్తున్నారు, వాళ్ళు శ్రమింప చేస్తూ ఉన్నారు, శిక్షపై విధిస్తూ ఉన్నారు. అయ్యో ప్రభు, మనమేం చేస్తున్నాం? వారిని కాపాడు ప్రభు, ఉగ్రత వాళ్ళ మీదకి రాకముందే వాళ్ళు మార్మల్స్ పొందేటట్లుగా, నీ రక్షణ మార్గంలోకి వచ్చేటట్లుగా వారిని కాపాడుతుంటే మనం ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎవరైతే వ్యతిరేకులయ్యండి మరి సంఘాన్ని హింసిస్తూ ఉన్నారు, హింసించే వారి నిమిత్తమే కదా మన యొక్క ప్రార్థన. వారిని ఇలా చేసి అలా చేసి అని ఎప్పుడు కూడా ఏ క్రైస్తవుడు కూడా ప్రార్థన చేయలేదు, చెయ్యరు. ఎందుకంటే ఆ మార్గం కాదు మనది, మన తండ్రి యొక్క మార్గం. తండ్రి, వీరేం చేస్తున్నారు, వీరికి తెలియదు కనుక వీరిని క్షమించు అని ప్రార్థన చేసిన తండ్రి యొక్క బిడ్డలం మనం. వారికి హాని కలగాలని మాత్రం ఏ మాత్రం కూడా ప్రార్థన, ఎప్పుడు కూడా ప్రార్థన. అది మన నైజం కాదు, మన బుద్ధి కాదు, అది మన క్రీస్తు ప్రభువు నేర్పిన బోధ కాదు, క్రీస్తు ప్రభువు నడిపించినటువంటి మార్గము కూడా కాదని మనము అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన మనం అర్థం చేసుకుంటాం. చాలామంది వ్యతిరేకులు అర్థం చేసుకోవట్లేదు. ఎందుకో తెలుసా? శిక్ష వారి మీద పడుతుంది, అది వారికి తెలియట్లేదు. మనకు తెలుసు ఆ శిక్ష, క్రీస్తు ప్రభుని ఎదిరిస్తే శిక్ష వారి మీదకి వెళ్తుంది. ఎందుకు? నిర్దోషి ఆయన, దోషము లేనిటువంటి ఆయన మీదకు వస్తే, ఆయన బిడ్డల మీదకు వస్తే కనుక శిక్ష వారి మీదకే తిరిగి వెళ్తుంది. హాని వీరికి కాదు, ఒకవేళ చంపినా చంపబడతారు, కానీ వాళ్ళకి ఏమాత్రం కూడా నష్టం కాదు. ఆ ఆత్మ దయచేసిన దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇంక శరీరానికి ఏమైతే గాక ఎప్పుడైనా అక్కడికి వెళ్ళవలసిందే కదా. ఈ ఆత్మ ఆయన దగ్గరికి వెళ్ళవలసింది, ఆత్మ చేరిపోవలసిందే కదా. అందుచేత ఇంకా ఏ విధమైనటువంటి మరి వీళ్ళకి నష్టమేమీ లేదు. ప్రాణం పోయిందన్న మాట ఒకటే తప్ప, మనిషి లేడనేటువంటి మాట ఒకటే తప్ప. కానీ ఒక్క సత్యవేదం చచ్చిపోతే కోటి సత్యవేదాలు లేస్తారు. ఒక్క క్రైస్తవుడు చనిపోతే ఆ క్రైస్తవుడు బదులు 10 కోట్ల జనాంగాలు లేస్తారు. బలమైపోతుంది. అది దేవుని యొక్క కృప, దేవుని యొక్క మార్గం ఇది, యేసు ప్రభు యొక్క మార్గం ఇది. కనుక మనం ఈ వేళ మనం చూసినట్లయితే కనుక ఎక్కడి నుంచి ఇప్పుడు ఆ నీతిమంతుని జోలికి వెళ్ళవద్దని తీర్పు తీర్చని పిలాతు యొక్క భార్యకు కళ్ళ కనిపించేది. కళ్ళలో కనిపించిన మాటను ఆవిడ ఏం చేస్తుంది? ధైర్యంగా, ఒక స్త్రీని నా మాట ఆ సమాజంలో వింటారా? నాకు ఎంత భర్త అయితే మాత్రం నేను ఇలా పంపిస్తే ఈ మాట వింటారా అని అనుకోలేదు. అది పరిశుద్ధాత్మ కార్యం, బలం పొందుకునేటువంటి కార్యం. వెంటనే ఆమె కాగితం రాస్తుంది, భర్తకు పంపించింది. ఆ నీతి మంజులకు ఎవరు వెళ్ళినప్పటికీ ఏం చేసినప్పటికీ కూడా పర్వాలేదు, కానీ నువ్వు మాత్రం అతని జోలికి వెళ్ళవద్దు. నేను ఈ పొద్దు కలగన్నానయ్యా. ఆయన నీతిమంతుడు, వ్యతిరేక జనాంగాల్లో నుంచి వచ్చినటువంటి ఒక అనుకూలమైనటువంటి ప్రభు యొక్క అనుకూలమైనటువంటి మాట. ఇలాంటివి ఎన్ని చరిత్రలు మనం వింటున్నాం, ఎన్ని చరిత్రలు దేవుడు మనల్ని కాపాడుతూ ఉన్నాడు. కనుక ఒకవేళ కీడు మన మీదకి వచ్చేసింది అనుకోండి, సంతోషంతో స్వీకరించవలసినటువంటి వారమేను. ఆది అపోస్తులు అలాగే ప్రాణాలకు తెగించి సువార్త బాధ చేశారు. సువార్తకు తెగించి, ప్రాణాలను తెగించి సువార్త చేసినటువంటి ఆ యొక్క ఆనవాళ్ళు మనకు లేవా? ఆ పూర్వీకుల చరిత్రలు మన దగ్గర లేవా? బలం తెచ్చుకోవలసినటువంటి వారమైన, కృంగిపోవలసినటువంటి వారము కాదు మనం. క్రైస్తవ జీవితము పుంజుకోవలసినటువంటి వారమైన, ధైర్యంగా నిలబడవలసినటువంటి వారమైన. కనుక అట్టి శక్తి దేవుడు మనకి ఇస్తాడు. ఆ యొక్క వ్యతిరేక శక్తుల్లో నుంచి వచ్చినటువంటి మాట, ఆదరించేటువంటి మాట, ఆయన నీతిమంతుడు. చాలదా? ఒక్క మాట చాలదా? ఆ మాట కనుక ఆ మాట, నీతిమంతుని మాట, ఈయనకి ఎంత బలం. ఆ శిక్షలో ఉన్నటువంటి ఆయన, బాధలో ఉన్నటువంటి ఆయన, రక్తం కారుస్తూ ఈడ్చేస్తారే, ఆ కోర్టుకి ఈ కోర్టుకి ఈడ్చేస్తారు కదా. తోటలో పడినటువంటి శ్రమ కంటే కూడా ఈడవబడుట అనేటటువంటి, ఈడుస్తూ తన్నుకుంటూ గుద్దుకుంటూ తీసుకెళ్ళారు. ఏం తప్పు చేశాడు ఆయన యొక్క శ్రమ వర్ణనాతీతం. మన పిల్లల్ని ఎవరైనా ఒక దెబ్బ వేస్తే తట్టుకోలేము, ఎంత యుద్ధానికి వెళ్తామో వాళ్ళ మీదకు, మనం ఎంత ఆర్గ్యుమెంట్ చేస్తామో మనం. ఎందుకు ఇలా చేస్తున్నా బిడ్డనని అలా అడిగేవాళ్ళు ఎవరైనా ఉన్నారా అక్కడ? ప్రభు కొరకు అదే తలంచుకొని, నా కొరకు ఆ ప్రభు ఇలాగ ఈడ్చవలసినటువంటి బాధ నాది అంటే, నన్ను ఈడ్చవలసినటువంటి పరిస్థితి నువ్వు విడిపించుకున్నావు తండ్రి, నేను వేయించుకోవాల్సిన పరిస్థితి నువ్వు వేయించుకున్నావు తండ్రి అని దుఃఖానందంతో మనం, నా మీద లేకుండా చేసావా తండ్రి, నాకు ఆనందమే ప్రభు, ఆనందంతో స్థితిస్తున్నాను తండ్రి అని చెప్పేటువంటి మాట. ఇప్పుడు ఆ నీతిమంతుని జోలికి వెళ్ళవద్దు, అనీతిమంతుడు కాదు, ఆ నీతిమంతుని జోలికి నువ్వు వెళ్ళవద్దని చెప్పి అక్కడ వ్యతిరేక జనాంగాల్లో నుంచే ఒక వర్తమానం, ఎంత ఆశ్చర్యకరమైనటువంటి వర్తమానం వచ్చిందో, ఆదరణ కలిగించేటటువంటి మాట అది. ఒక అన్యురాల దగ్గర నుంచి వచ్చినటువంటి మాట అది. కనుక ఇలాంటి ఆదరణ నీకు ఇస్తాడు దేవుడు, నాకు ఇస్తాడు.
కనుక అది ప్రభు ఆదరించు. ఈ అంధకారపు లోయలోనే, గాఢాంధకారపు లోయలోనే ఆదరించేటటువంటి ప్రభు యొక్క మాటలు మనం తెలుసుకోవలసినటువంటి వారమైన ప్రభుకి ఇచ్చినటువంటి ఆదరణే, ఆనాడు ఇచ్చినటువంటి ఆదరణే ఈనాడు కూడా మనకి ఆదరణ కలిగిస్తుంది. ఇంకా కొంత దూరం వెళ్ళిపోతుంది. కొంతమంది శిష్యులు పారిపోయారట. అది కూడా గాఢాంధకారపు లోయలో మాట, అది పారిపోయారు వారు. అయితే యోహాను ఒక్కడే నిలబడి, నా కోసం ఒక్కడో నువ్వు నిలబడ్డావయ్యా, పోన్లే నువ్వు ఒక్కడవైనా ఉన్నావు, నువ్వు కూడా లేకపోతే నేను ఇంకెంత వేదన పొందును. యోహాను ఒక్కడే నిలబడ్డాడట. చాలు, ఒక్కడే, ఒకే ఒక్కడు చాలమ్మ. మన పక్షాన మాట్లాడేవాడు ఒకే ఒక్కడు, ఆ క్రీస్తు ప్రభువారు. ఆయన నిలబడితే చాలు నీ పక్కన, నీకు జయమే, నీకు అంతటికీ జయమే. లోకమంతా ఒక ఎత్తు, ఆయన ఒకే ఒక్కడు ఒక ఎత్తు. అలాగే యేసుక్రీస్తు ప్రభువారి స్థానంలో మరి ఆయనకు ఆదరించడానికి యోహాను గారు నిలబడినటువంటి చరిత్ర మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి వారమైన. కనుక శిష్యులందరూ ఏమైపోయారు? ఎడమైపోయారు. యోహాను మాత్రం కనబడుతూ ఉన్నాడు ఎదురుగా. అందుకే అప్పుడు ఏం చేశాడనమాట, ఆయనకి కూడా గుర్తొచ్చింది, అమ్మో నా తల్లి ఇంతవరకు కూడా ఏడ్చింది, నన్ను ఏమై కోట్లు తిప్పుతూ ఉన్నారు, నా తల్లి ఏమైపోయిందో, నా తల్లి ఏమైపోయిందో అని. అక్కడ తల్లి యొక్క బాధ్యత గుర్తుకొచ్చింది. అందుకే దేవుడు ఏం చేశాడు, పరలోకపు తండ్రి ఏం చేశాడంటే యోహానుని అక్కడ ఉంచాడు. తగినవాడని, ఏదైనా సరే తగినవాడంటేనే వాడికి అప్పచెప్తాడు దేవుడు బాధ్యతలన్నీ కూడా. చేయగల సమర్థత ఉంది వీడి దగ్గర, చేయగలవాడు అనేటటువంటి మాట, ఆ ధైర్యం ప్రభుకు కలిగితే కనుక అలాంటి వారిని దేవుడు దేవుని యొక్క పనికి ఎన్నుకుంటాడు. అలాంటి దక్షత లేకపోతే కనుక ఎన్నుకోరు. దేవుడే ఎన్నుకోడు. ఒకవేళ ప్రజలకు తెలిస్తే తెలియపోతుంది ఆ విషయాలు, మనిషి యొక్క అంతరంగం ఏంటో తెలియదు. కానీ దేవుని తెలుసు కదా, వీడు నా పనికి అర్హుడు, యోగ్యుడు అని అనబట్టే మనకి ఈ పనిని అప్పచెప్తారు అనేటువంటి మాట మనం అర్థం చేసుకోవాలి. ఒకే ఒక్క దేవుడు ఒకే ఒక్క వ్యక్తిని ఏర్పాటు చేసుకుంటాడు. ఒకే ఒక్క వ్యక్తితో, ఎవరండి 10 మంది లేరు, 100 మంది లేరు, ఒకే ఒక్కని. ఆ బలాత్కారం కలిగిన రోజుల్లో నోవహు ఒకే ఒక్కడు. సొదొమ గొమొర్రాల పాపం నిండిపోయినప్పుడు ఆ యొక్క పట్టణాల్లో ఒకే ఒక్కడు లోతు, ఒకే ఒక్కడు. కనుక ఈ విధంగా మనం చూసుకుంటూ వెళితే కనుక ఒకే ఒక్కడితో పని చేయించుకుంటాడు తండ్రి. ఒక్కడు చాలు ఆయనకి. ఒక్కడ చేత అనేకమైన పనులు, ప్రపంచమంతటికి కావలసినటువంటి పనులు ఆయన చేయించుకుంటాడమ్మా. ఆయన ఒకే ఒక్క దేవుడు. ఎందుకంటే ఆయనకి ఇంకా ఎవరు లేరు. అద్వితీయ దేవుడు, అద్వితీయ కుమారుడు. కుమారులు కూడా ఎంతోమంది లేరు, మనమందరం ఉన్నాం, కానీ అద్వితీయ. అలాంటి అంటే ప్రాణం పెట్టగలిగేటటువంటి కుమారుడు ఎవరున్నారు? అద్వితీయ కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు. ఈ సృష్టి అంతటిని మనల్ని కలుగు చేసినటువంటి ఎంత గొప్ప దేవుడు ఎవరున్నారు? అద్వితీయ దేవుడు. ఆ దేవుడు తప్ప ఇంక వేరొకళ్ళు ఎవరు లేరు. స్వయంభవుడు, ఆయన అంతటా ఆయనే ఉన్నటువంటి వాడు. ఆయనే తండ్రి, ఇంకా వేరే తండ్రులు లేరు. ఆయనే దేవుడు, ఒకే ఒక్క దేవుడు. ఆ దేవుడే అబ్రహాం దగ్గర నుంచి కూడా ఆ విధంగా చెప్పుకుంటూ ఈ యొక్క జనాంగాల్ని క్రీస్తు తట్టు తిప్పుకోగలిగేటటువంటి శక్తిగా మరి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శక్తి మనకున్నది. అందుకే తల్లి అక్కడ ఏడుస్తూ కనిపించింది కొంతమంది స్త్రీలతో. కల్వరి కొండ మీద కల్వరి సంఘం అన్నారు, మనం చెప్పుకుంటూనే ఉన్నాం. కల్వరి సంఘం అక్కడ 7 మాత్రమే ఉన్నారు, ఏడుస్తూ స్త్రీలు కొంతమంది. ఆ ఒకే ఒక్క శిష్యుడు ఎవరు? యోహాను గారు. నమ్మకమైన శిష్యుడు. యేసు ప్రభు యొక్క గుండెల్లో ఏముందో తెలుసుకోగలిగేటువంటి సమర్థత కలిగినటువంటి ఒకే ఒక్క శిష్యుడు. ఆ ఒకే ఒక్క శిష్యుడు చూసి, తల్లిని చూసి, రొమ్ము కొట్టుకుని ఏడుస్తున్న తల్లిని చూసి, అయ్యో నా తల్లికి ఎందుకు ఇంకా కడుపుని పుట్టినటువంటి వీళ్ళందరూ ఉన్నారు, వాళ్ళందరూ కూడా పారిపోయారు, ఎవరో లేరు. శిష్యుడు అనుకున్నటువంటి, హృదయాన్ని గ్రహించగలిగేటటువంటి అంతస్తు కలిగినటువంటి శిష్యుడు యోహాను గారు. ఈ యోహాను గారిని చూశాడు, తల్లిగారిని చూశారు. ఓ సూటైనటువంటి కొడుకు ఈయనే, సూటైన కొడుకు, ఆయనటువంటి తగినటువంటి కొడుకు, తగిన తల్లికి తగినటువంటి కొడుకు, ఆదరించగలిగే సమర్థత కలిగినటువంటి వాడని అక్కడ యోహాను గారిని పిలిచి చెప్పాడనమాట. అమ్మ ఇదిగో నీ కుమారుడు, అమ్మ ఇదిగో నీ కుమారుడు. యోహాను సువార్త 19:26 ఉంది. ఆదరణ కలిగించాడు. గుండె కొట్టుకుంటూ, అయ్యో బాబు అసలైన కుమారుడు నువ్వే కదా, నేను పరిశుద్ధాత్మతో నేను కని ఉన్నాను, నువ్వే లేకపోతే నా బ్రతికేంటి? ఒకవేళ కుమారులు ఉన్నప్పుడు కూడా వాళ్ళు శరీర రకమైనటువంటి కుమారులు, నాకు అసలైనటువంటి బిడ్డ నువ్వే కదా, జ్యేష్ఠ కుమారుడివి, ఏంటి నువ్వేలాగైపోతే నా బ్రతికేంటి అని రొమ్ము కొట్టుకుంటూ ఏడుస్తూ ఉంది.
ఇంకోటి తలంచుకుంది. సుమియోన్ అన్నటువంటి మాట, అమ్మ మంచిదే, నీ కొడుకు పుట్టాడు, బాగానే ఉంది, కానీ నీ కడుపులోకి మాత్రము ఒక ఖడ్గము దూసుకొని పోతుంది అని. ఖడ్గము ఇప్పుడు దూసుకుపోయింది. ఇప్పుడు శిలువ మీద పడుతున్నటువంటి కుమారుని యొక్క శ్రమ చూస్తూ, ఆ యొక్క అవమానకరమైన పరిస్థితులు చూస్తూ ఈ యొక్క ఖడ్గము దూసుకుపోయేటువంటి పరిస్థితి ఇప్పుడు ఆ చెప్పినటువంటి ప్రవచనానికి, ఈ నెరవేర్పుకు ఆమె కడుపు సౌందర్యమైపోయి ఏడుస్తూ ఉంది. అప్పుడు ఆదరణ కావాలి కనుక ఈయన ప్రభుకి ఆదరణ కోసం చూడలేదు, తల్లి ఆదరణ కొరకు చూస్తూ ఉండి యోహాన్తో చెప్తున్నమ్మా ఇదిగో నీ కుమారుడు అని తల్లితో చెప్పి, ఇదిగోనయ్యా నీ తల్లి అని అప్పచెప్పేశాడు. ఆ తర్వాత అతని ఆధ్వర్యంలోనే ఆమె ఆదరించబడింది. ఒక రకంగా యోహాను ఒకడు నిలబడడం వల్ల యేసు ప్రభుకి ఆదరణ, యోహాను ఒకడికి చెప్పడం వల్ల తల్లికి ఆదరణ కలిగించాడా? ఇలాంటి ఆదరణ లింకప్ అయ్యింది. ఒకరికి ఒకరు ఆదరించుకోవాలి. క్రైస్తవ బిడ్డలు కూడా అలాగే ఆదరించుకోవాలి. ఒకరికొకరు రేపుకోవడం కాదు, నువ్వెంతంటే నువ్వెంత అనుకోవడం కాదు. సహోదరుల ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు, ఎంత మనోహరమని చెప్పలేదా తండ్రి? ఈ సహోదరులు ఎవరు? ఆయన కడుపులోంచి వచ్చినటువంటి బిడ్డలమైనటువంటి మనము. మన ఇంట్లో సహోదరులు కూడా కలిసిమెలిసి ఉండాలి. వాళ్ళే కలిసిమెలిసి ఉండకపోతే సంఘంలో కలిసిమెలిసి ఎలా ఉండగలుగుతారు? కనుక ఐక్యత, సమాధానం. ప్రతి వారు కూడా ఒకరి లోట్లు ఒకరుంటాయి, ఉండకుండా ఉండవు మానవులం కనుక. నా లోట్లు ఉండొచ్చు, నీ లోట్లు ఉండవచ్చు. నాకు నీ లోట్లేమో నాకు బాధ కలిగించవచ్చు, నాలో ఉన్న లోట్లు నీకు బాధ కలిగించవచ్చు. అయినప్పటికీ కూడా యేసు ప్రభు సమాధానకర్త, ఆయన పేరే సమాధానకర్త. సమాధానపరచబడే వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. కనుక సమాధానమైనటువంటి ఒక సబ్జెక్టు మన మధ్యన ఉంటే కనుక మనకు సమాధానమే. ఇంకా వాడు ఎలాగన్నాడు, వీడు ఎలాగన్నాడు అనేటటువంటి మాట మన దగ్గరికి రాదు. వచ్చినప్పుడు కూడా, జ్ఞాపకం వచ్చినప్పుడు కూడా మనం ఏం చేస్తామంటే అలాగ అనిసి వేసుకుంటూ ఉంటాం. ప్రేమ అనేక పాపంలను ఏం చేస్తూ ఉంటుందంటండి, చల్లారుస్తూ ఉంటుందండి. అనేకుల ప్రేమ చల్లారిపోతుంది, కానీ ప్రేమ ఉంటే కనుక అనేకుల యొక్క పగ చల్లారిపడని కూడా ప్రేమే అవసరమైనది. ఇలాంటి ఆదరణ కలిగించుకున్నటువంటి ప్రభు వారి యొక్క ఇంకా అలా లోయలో పడి అలా వెళ్ళిపోతూ ఉంటే, మరి ఈ ధైర్యంగా చెప్పినటువంటి పేతురు ఎక్కడ? నీ కొరకు చచ్చిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నానయ్యా అన్నాడు కదా, ఈ రాత్రే బొంకుతావయ్యా అన్నాడు కదా. ఈ చరిత్ర అంతా మనకు తెలుసు. నీ కోసం ప్రాణం పెడతానని పేతురు పారిపోయాడు. అంద్రియా పెద్ద శిష్యుడైన ఆయన పారిపోయాడు. ఇంకా అలే పారిపోతే ఇంక మిగిలిన లెక్కేటి. ఇంకా మరి యోహాను గారు ఒక్కరే అక్కడ ఉన్నారు, అందరూ కూడా పారిపోయారు. అయినా ఆ ఒక్కడి వల్ల ఆదరణ కలిగింది అని ఆ ఒక్కడికే తన తల్లిని కూడా అప్పచెప్పడం అనేటటువంటిది జరిగింది. కనుక ఇంకా ఈ లోయలో పడి మనం బ్రతికే క్రైస్తవ జీవితమే ఒక శ్రమ కనుక అయినప్పుడు కూడా శ్రమని మనం వెనకంజ వేయడానికి వీలు శ్రమే, కానీ ఆ శ్రమ వెనుక ఉన్నటువంటి మేలేంటో మనము చూడటానికి ఆ లోయలోనికి నడిపిస్తాడు దేవుడు. అలాగే గలిలయ నుండి వచ్చినటువంటి స్త్రీలు ప్రభువును చూసి రొమ్ము కొట్టుకుని ఏడుస్తున్నారట. పోన్లే బాబు, శిష్యులైన పారిపోయారు, అందరూ పారిపోయారు, కానీ ఈ స్త్రీలైన కొద్దిమంది అయినా కూడా నా కొరకు ఏడుస్తున్నారు, ప్రలాపిస్తున్నారు, కొట్టుకొని ఏడుస్తున్నారు, నా కొరకు వీళ్ళనైనా ఉంచో నాకు ఆదరించడానికి అనేటటువంటి ధైర్యము వీరిని చూసి వచ్చింది. అయినా కూడా అంటే ఆయన దుఃఖంలో వీరు దుఃఖిస్తూ ఉన్నారు, వారి కష్టంలో వీరు కష్టపడుతూ ఉన్నారు, వారి విచారంలో వీరు విచారిస్తూ ఉన్నారు. కనుక ఈ సంబంధం మనం ఏదైనా మనకి ఇంట్లో శోధన కలిగినప్పుడు, మరి విచారకరమైనటువంటి పరిస్థితి జరిగినప్పుడు వచ్చి చాలామంది మనల్ని ఏం చేస్తారు, ఆదరిస్తారు, ఓదార్పు కలిగిస్తారు మనకి. అలాంటి ఓదార్పు ఆదరణ కలిగించడానికి మనం అనుకున్న వాళ్ళకి కూడా ఎవరైనా రాకపోతే కనుక మన బాధ వాళ్ళ కోసమే చూస్తూ ఉంటాం, మన మనసు వాళ్ళ కోసమే చూస్తూ ఉంటుంది. పలానా ఆమె రాలేదు, పలానా నా ఫ్రెండ్ కదా, నా బంధువు కదా, వాళ్ళు రాలేదు నన్ను ఆదరించడానికి అని వాళ్ళ వైపే చూస్తాం. అందుకే ఏం చేస్తారంటే ఆ యొక్క అంధకార సమయంలో అలాంటి మరి విపరీతమైన పరిస్థితుల్లో తప్పనిసరిగా అనుకున్నవారు, కావాలనుకున్నవారు, ఫ్రెండ్స్ అయిన వారు, బంధువులైన వారు, ప్రాణ స్నేహితులైనటువంటి వారు ఏం చేస్తారు తెలుసా? తప్పనిసరిగా ఆ సమయంలో ఆ గడియలో వెళ్ళి ఆదరిస్తారంటే ఏంటి? ఏం పర్వాలేదు, లోకంలో అందరికీ జరిగింది, మనకి జరిగింది, నువ్వేం కంగారు పెట్టుకోకు, ధైర్యంగా ఉండు. ఈరోజు ఇలాగే ఉండవమ్మా, దేవుడు మనల్ని నిలబెడతాడో కాపాడుతాడని వాళ్ళకి ధైర్యం చెప్తామన్నమాట. వాళ్ళు వచ్చేసి మనకి ఏదేదో వరగజేస్తారని కాదు, వారి మాట మనకు ఆదరణ కొరకు ఎదురు చూస్తూ ఉంటాం అన్నమాట. అందుకే స్త్రీలైన వారు కొద్దిమంది అయినప్పుడు కూడా వచ్చి రొమ్ము కొట్టుకుంటా, అయ్యో ప్రభువా
నువ్వెంత మేలు చేసావు అంత మేలు చేసావు. ఆ స్త్రీ లేని వారు ఎవరో కొంతమంది ఈ పాపాత్మైనటువంటి స్త్రీలు అయ్యి ఉండొచ్చు, నాయన మరి ఎవరో పడిపోయినటువంటి పాపలు పట్టబడినటువంటి ఒక స్త్రీ అయ్యి ఉండొచ్చు, మగ్ధలేనే మరియా, ఇంకా సమరయ స్త్రీ, ఇలాంటి వారందరూ కూడా స్త్రీ లేనిటువంటి వారు 10 మంది రక్తస్రావులు కూడా ఆయనతోటే తిరిగిందంట. ఆవిడ కూడా బాగుపడిన వాళ్ళందరూ కూడా ఆయన కూడా వెంబడించారట. కనుక వెంబడించినటువంటి స్త్రీల్లో కొంతమంది వచ్చి, అయ్యో ప్రభువా నీక ఎంత దుర్గతి వచ్చిందా, ఎంత కష్టతరమైనటువంటి పరిస్థితి వచ్చిందా అని వాపోతూ ఉంటారు, దుఃఖపడుతూ ఉంటారు. అయితే అది ఒక రకంగా ఆయన ఆదరించింది. వాళ్ళ యొక్క ఏడుపు, వాళ్ళ యొక్క విచారణ, వాళ్ళ యొక్క రూపము, రొమ్ము కొట్టుకోవడం అనేటువంటి విధానం చూస్తే ఆయనకు కొంత తెప్పరెళ్ళినటువంటి పరిస్థితి అయింది. ఆ యొక్క రక్తం కారే పరిస్థితుల్లో ఇంకా దెబ్బ మీద దెబ్బ కొడుతూనే ఉన్నారు, దున్నుతూనే ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో కూడా మాటల మీద మాటలు అనేస్తూ ఉన్న నిందల అవమానాల మాటలు రాళ్ల వల్ల వేస్తూ ఉన్నారు. ఎంత వేదనకరమైన పరిస్థితి అది తలంచుకుంటే. అలాంటి పరిస్థితి రొమ్ము కొట్టుకుని, ప్రభువా నువ్వెంత మేలు చేసావు కదయ్యా, ఎందుకయ్యా నీకు ఇంత బాధ వచ్చింది, ఇంత శ్రమ వచ్చింది అని రొమ్ము కొట్టుకున్న వారిని చూసి నా పక్షంగా కనీసం ఈ స్త్రీలైనా ఉన్నారనేటటువంటి ఆదరణ కలిగించుకొని అప్పుడు వారిని చూసి అంటున్నారట, అమ్మ నా కోసం ఏడవకండి, మీరు మీకోసం మీ పిల్లల కోసం ఉండండి. నా దుఃఖంలో పాలు పొందారు మీరు, నా శ్రమలో పాలు పొందారు మీరు, నేనేంటో గ్రహించుకోగలిగారు చాలు నాకంతా. కానీ అయితే ఇప్పుడు నా కోసం వచ్చాను, ఎందుకంటే ఇది అనుమతి పొందే వచ్చాను నేను, ఇందుకొరకే నేను పిలువబడ్డాను, ఇందుకొరకే నేను పంపబడ్డాను, ఇందుకొరకే నేను ఇలాగ సిద్ధపడి ఉన్నాను. అంచేత నా కోసం కాదమ్మా, ఇప్పుడు ఏం చేయాలంటే మీకోసం ఏడవండి, మీ పిల్లల కోసం ఏడవండి. ఎందుకో తెలుసా, జల్లించేటటువంటి జల్లిడతో ఉన్నారు ప్రజలైనటువంటి వారు, శత్రువులైనటువంటి వారు. మిమ్మల్ని కూడా జల్లిడ పడతారు, మిమ్మల్ని కూడా నా స్థితి లాంటి స్థితే మీకు కూడా వస్తుంది. అందుకని ఆ స్థితులలో ఓర్చుకునే శక్తి కావాలని, జయించే శక్తి కావాలని మీరు ప్రభుకి ప్రార్థన చేయండి. ప్రార్థన చేస్తే అది దేవుడు ఆలకిస్తాడు, మిమ్మల్ని బాధారుస్తాడు. కనుక ఈ ఏడుపు నా కోసం కాదు, మీ కొరకు మీ పిల్లల కొరకు కూడా పాడండి అమ్మ. అయితే మిగిలిన వారికి జాలి లేదు, మీకైనా జాలి ఉంది, మిగిలిన వారు నాతో లేరు, మీరైనా నా దగ్గరికి వచ్చారు అని ఓదార్పు కలిగిస్తూ మీ కొరకు మీ పిల్లల కొరకు ఏడవండి. ఏడుపు మంచిదే, కానీ ఇంకా నా కోసం వద్దు, ఇంకా నా పని అయిపోయింది, చాప్టర్ క్లోజ్ అయిపోయింది. ఎందుకు నేను వచ్చాను, భూమి మీద నాటన అయిపోయింది, నా తండ్రి దగ్గర నేను వెళ్తున్నాను, నిత్యము జీవించడానికి వెళ్తున్నాను, నా తండ్రి దగ్గర నేను వెళ్తున్నాను, మీరు కూడా అక్కడికి వస్తారు, నా మాటలు విని జీవిస్తున్నారు కాబట్టి మీరు కూడా అక్కడికి వస్తారు కాబట్టి అని చెప్పి మీకోసం మీ పిల్లల కోసం కూడా నిత్యము ప్రార్థన చేయండి. అందుకే మన పిల్లల కోసం మన కోసం అలాంటి ప్రార్థన చేస్తూ ఉంటాం, సమస్త ప్రపంచం కొరకు కూడా ప్రార్థన చేస్తూ ఉంటాం. కనుక ఎన్ని రకాలో మనం ప్రార్థన చేసే ప్రార్థన విధానాలు, ఆ విధముగా దేవుడు ఓదార్పు పొందగలిగాడనేటువంటి మాట మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. కనుక ఇంకా మనం చూసినట్లయితే ఆఖరిసారి ఈ ప్రాణం ఉందా లేదా అనేటటువంటి పరిస్థితుల్లో ఈ శతాధిపతి అక్కడికి వచ్చి ఏం చేశాడనమాట, చూస్తే ప్రాణం పోయినట్టుంది. ఎందుకంటే ఆఖరి మాట పలికేసి ఆత్మని చేతికి అప్పగించుతున్నానని తల వంచి ప్రాణాన్ని సిద్ధం చేసుకున్నాడు ఆయన, తల వంచి శరీరాన్ని అప్పగించేశారు ఆయన. క్రీస్తు ప్రభువారు అది చూసి ఇంకా చనిపోయారా బ్రతికారా అనే టెస్ట్ కోసం ఏం చేశారంటే బళ్ళెంతో ఒకటి ఏం చేశాడంటే పక్కలో పొడిచాడు. ఎప్పుడైతే పక్కలో పొడిచారో నీళ్ళు రక్తము కూడా వచ్చింది. ఎందుకు నీళ్ళు రక్తం కూడా వచ్చింది? మనిషి అయితే రక్తం రావాలి, మరి చనిపోతే నీరు రావాలి, రెండు కూడా వచ్చేయంటి. దేవ మానవుడు ఈయనెవరు? చనిపోయిన వ్యక్తి, నీరు రక్తం ఉన్న మనిషి. ఈయన దేవునికి సంబంధించిన బిడ్డ, నిజముగా ఈయన దేవుని కుమారుడు, శతాధిపతి. ఇంకో మాట జరిగిందట, అది చరిత్రలో చెప్తున్నారు. ఏమనంటే ఈ శతాధిపతికి కొంచెం దృష్టిలోపం ఉందట. ఈ పక్కలో ఎప్పుడైతే పొడిసినటువంటి రక్తం యొక్క బొట్టు, ఒక బొట్టు వచ్చి కంటిలో పడిందట, ఇలా నలుపుకున్నాడట. నువ్వు ఒక చినుకొచ్చి మన కంటిలో పడితే, లేకపోతే కొంకుడుగా వేసినప్పుడు మన కంటిలో పడితే ఎలాగ ఉంటుందో, ఈ రక్తం కూడా ఆయన కంటిలో పడి నలుపుకున్నాడట, కన్ను నలుపుకున్నాడట. వెంటనే తేరి చూసేసరికి ఆ దృష్టి లోపం కూడా లేకుండా ఎంతో స్వేచ్ఛా జీవితము, అంటే తేజస్సుతో కూడినటువంటి చూపు కనిపిస్తూ ఉంది, లోపం లేని చూపు కనిపిస్తుంది. రక్తం బొట్టు నా కంట్లోకి ఎప్పుడైతే పడిందో మరి నేను స్వస్థ పొందాను అని అతడు నిజముగా ఆయన దేవుని కుమారుడు,
ప్రాణం పోయాక ఈయన గురించి సాక్ష్యం ఇచ్చినటువంటి గొప్ప శతాధిపతి. మార్కు సువార్త 15:39 ఈ విధంగా ఉంది. దేవుని కుమారుడే అని చెప్పినటువంటి మాట. పిలాతు భార్య నుంచి ఇలాంటి ఆదరణకరమైనటువంటి మాటలు. ఇలా లేకపోతే కనుక ఎవరైనా ఈ మాట చెప్పించగలుగుతారా? శత్రువుల్లో నుంచి దేవుడు చెప్పించకపోతే, ఆ పిలాతు భార్యలో నుంచి, ఈ యొక్క శతాధిపతిలో నుంచి, ఆ స్త్రీలలో నుంచి ఇలాంటి మాట చెప్పకపోతే, దేవుడు చెప్పించకపోతే వాళ్ళు ఎలా చెప్పగలుగుతారు? దేవుడు కార్యం చేస్తూ ఉన్నాడు. నువ్వు కాదు కార్యం చేస్తావు, నువ్వు నిలబడు. దేవుని నామమున నిలబడితే కనుక దేవుడే మరి సహాయం చేసి ఆదరించేటటువంటి దేవుడు. ఎంత గొప్ప మాట. అందుకే కుడివైపున ఉన్నటువంటి ఎడమవైపున ఉన్నటువంటి ఇద్దరు దొంగల్లో ఒక దొంగ రక్షించబడ్డాడు, ఒక్కడైనా రక్షించబడ్డాడు అనేటువంటి మాట మనము అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన. ఎంత శ్రమ పడినప్పుడు భూమి మీద మామూలుగా ఉన్నప్పుడు ఎంతో వేల మందిని రక్షించగలిగాడు, వేల మందిని. అయితే ఇప్పుడు చనిపోతూ కూడా ఆయన, ప్రాణం పోతూ కూడా ఆయన పని ఏంటంటే పని చెయ్యడమే. ఆ పని ఏంటి? ఆత్మను పట్టుకోవడమే. ఆ ఆత్మను పట్టుకోవడం అంటే ఒకరికి రక్షణ భాగ్యం కలిగించడము అనేటటువంటి తపన. ఎంత తపన పడుతున్నటువంటి మన కోసము ఒక్క ఆత్మ రక్షించబడితే చాలు కదా, లక్షలు కాదు మనకు కావాల్సింది, లక్షణాలు కావాలి. ఈ లక్షణాలు కావాలంటే ఎక్కడి నుంచి వస్తాయి? ప్రభువులో ఉన్నటువంటి లక్షణాలు. ప్రభు సహవాసం చేస్తేనే మనకి ఈ లక్షణాలు వస్తాయని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన. కనుక ఇలా ఒకరిని గద్దించి ఒకరిని రక్షించి, చూసారండి, ఈ వీడేనే ఏం చేస్తాడు? ఇప్పుడు వైపున ఉన్నటువంటి దొంగ వీడు ఎన్నెన్నో మాటలు ఆయన అంటున్నాడు, దోషణ మాటలు పలుకుతున్నాడు. ఏమయ్యా, ఇదేనా నీ భక్తి, ఇదేనా నీ దేవతము, నువ్వు మమ్మల్ని నువ్వు రక్షించిన మమ్మల్ని రక్షించలేవా అని వదిలిపోతు మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఆ వదిలిపోతు మాటలు మాట్లాడేవాడిని కూడా చేతి వైపున దొంగ ఏం చేశాడంటే గద్దించి, ఒరే ఇది మనకి సంభవించాలి, ఎందుకంటే మనం ఆ పని చేసాం కాబట్టి, ఈయన ఏ నేరం చేయలేదు కనుక ఆయనకి ఇది జరగడానికి వీలేదు, ఇలాంటి పరిస్థితులు ఆయన అలాగంటాం ఏంటి అనేటటువంటి మాట మరి అతనితో చెప్తూ ఉన్నటువంటి మాట. ఈ దొంగ కూడా ప్రభువుకు ఆదరణ కలిగించినటువంటి వాడై ఉన్నాడు కనుక దేవుడు ఈ రోజున మనకి ఏం తెలియజేస్తున్నాడంటే, ప్రభువుకు మనము ఆదరించేటువంటి వారి అంతస్తులో ఉన్నామా, ఇంకా బాధ పెట్టేటువంటి వారి యొక్క అంతస్తులో మనం ఉన్నాం, ప్రభు బాధను తగ్గించే వారముగా ఉన్నామా, ప్రభు యొక్క సిలువను దింపేటువంటి వారముగా ఉన్నామా, ప్రభు ఆ సిలువ నేను మోస్తాను, నీకు విశ్రాంతి కలుగజేస్తారని ఆయన యొక్క సిలువను ఎత్తుకునేటువంటి అంతస్తులో మనం ఉండాలని దేవుని యొక్క వాక్యం మనం సెలవిస్తూ ఉంది కనుక, అంధకారపు లోయలో ఉన్నటువంటి ప్రభు, ఆ అంధకారంలోనే ఆదరించేటువంటి ప్రభు మనతో ఉన్నటువంటి ఈ యొక్క సన్నివేశాలను కూడా మనము గుర్తు చేసుకుని సిలువ శ్రమకాల ధ్యానాల్లో ప్రభు యొక్క రూపమునకు మార్చబడేటటువంటి గొప్ప స్థితి దేవుడు మనకిచ్చి నడిపించును గాక. ఆమేన్. ప్రభు నీకు వందనములు, స్తుతులు, కృతజ్ఞతలు తండ్రి. నీకు అంధకారం ఏంటంటే లోయలు వచ్చాయి, మాకు కూడా ఆ విధంగానే వస్తున్నాయి. నువ్వెంత జయించావో, ఎలా జయించావో ఆ విధానాన్ని మాకు నేర్పించినందుకు నీకు స్తోత్రమే. ఈ నేర్చుకునుట ఊరుకొనుటకు కాదు నాయన, ఈ నేర్చుకునిటే ప్రభువా ఊరుకోకుండా ఉండి మీ దగ్గర నుంచి వరాల పొంది అనేక మందికి బోధించేటువంటి వారముగా మేము ఉండుటకు కృప దయచేసి మీరు మహిమ పొందమని, శిలువ శ్రమకాల ధ్యానంలో ఉన్నటువంటి అనుభవాల వల్ల మేము నా తన సమరూపంలో మార్చబడి అనేక మందిని మార్చేటటువంటి దివ్యమైన స్థితి మాకు ప్రసాదించి మీరు మహిమ పొందమని, అతి శీఘ్రకాలంలో పెండ్లి కుమారుడిగా మా కొరకు రానయ్యండి. శిలువ శ్రమలను అనుభవించిన యేసునామమున అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్. మరణాత.